విశాఖలో మ్యారేజ్ బ్యూరో పేరిట అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లికాల యువతులను టార్గెట్ చేసిన ముఠా మొత్తం మంది ఇచ్చి అత్యాచారాలు చేస్తున్నారు. బాధితులు స్పృహలో లేని సమయంలో నగ్న వీడియోలు చిత్రీకరిస్తున్నారు. ఈ వీడియోలతో బాధితులను బ్లాక్మెయిల్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. గర్భం దాల్చిన బాధితురాలికి గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్ చేయించారు. మ్యారేజ్ బ్యూరో, హెర్బల్ ప్రొడక్ట్స్, రాబిటో పేరిట అమ్మాయిల వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ముఠాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలికి న్యాయం దక్కలేదు. ముఠా బారిన పడిన వారు సుమారు 30 మంది బాధితులు ఉన్నట్లు సమాచారం. విశాఖలో మ్యారేజ్ బ్యూరో పేరిట అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి కాని యువతులను టార్గెట్ చేసిన ముఠా మత్తుమందు ఇచ్చి అత్యాచారాలు చేస్తున్నారు. బాధితులు స్పృహలో లేని సమయంలో నగ్న వీడియోలు చిత్రీకరిస్తున్నారు. ఈ వీడియోలతో బాధితులను బ్లాక్మెయిల్ చేయడమే కాకుండా పనిగా పెట్టుకున్నారు. గర్భం దాల్చిన బాధితురాలికి గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్ చేయించారు. మ్యారేజ్ బ్యూరో, హెర్బల్ ప్రొడక్ట్స్, రాపిడో పేరిట అమ్మాయిల వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ముఠాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలికి న్యాయం దక్కలేదు. ముఠా బారిన పడిన వారు సుమారు 30 మంది బాధితులు ఉన్నట్లు సమాచారం. హెర్బల్ ప్రోడక్ట్ ద్వారా తనకు ఓ యువకుడు పరిచయం అయ్యాడని బాధితురాలంటోంది. తన తల్లికి వెయిట్ తగ్గిస్తానన్న నెపంతో తనకు దగ్గరయ్యాడని చెప్పింది. జ్యూస్లో మత్తు మందిచ్చి తనపై అఘాయిత్యం చేశాడంటున్న బాధితురాలతో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. ప్రశాంత విశాఖ నగరంలో అఘాయిత్యాలు మహిళలపై విపరీతంగా ఈ మధ్యకాలంలో పెరిగిపోతున్నాయి. ఈ యొక్క మధ్యకాలంలో చూస్తే ప్రేమ పేరుతో పెళ్లి చేసుకోకపోయినా, లవ్ చేయకపోయినా వాళ్ళపై అఘాయిత్యాలు, వాళ్ళపై హత్యలు మాత్రం విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి కనబడుతుంది. ఇదే నేపథ్యంలో స్వతంత్ర టీవీని ఒక మహిళ ఆశ్రయించారు. నాకు న్యాయం జరగట్లేదు, ప్రేమ పేరుతో బ్లాక్మెయిల్ చేసి నా యొక్క మ్యూట్ వీడియోలు తీసి నన్ను చంపేస్తానంటూ కూడా సుఫారీలు ఇస్తూ, అట్లాగే నన్ను భయోందనకు గురి చేస్తున్నారంటూ కూడా మహిళ స్వతంత్ర టీవీని ఆశ్రయించడం జరిగింది. మహిళ మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. అసలు ఎవరు ఒక మహిళని చాలా వరకు అఘాయిత్యంగా ప్రవర్తించి ఒక మహిళపై దాడి చేసిన వ్యక్తులు ఎవరు అనేది కూడా మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఈరోజు ఎంత మీకు అన్యాయం జరిగిందంటూ కూడా మీరు చెప్తున్నారు. ఏ వ్యక్తి మిమ్మల్ని ప్రేమ పేరుతో అన్యాయం చేశారు? దాశర్ రవీంద్ర యాదవ్ అనే అబ్బాయి 2023లో నాకు పరిచయం. అయితే తను హెర్బల్ ప్రోలో మా మమ్మీకి వెయిట్ తగ్గిస్తానని చెప్పేసి నా నంబర్ తీసుకొని నాకు దగ్గర అయ్యాడనమాట. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను అదేంటి లేదు మా మమ్మీ రాదు అనేసి. బట్ అయినా సరే తను అలా కాల్స్ మెసేజెస్ చేయడం వల్ల నేను తనతో మాట్లాడి అలా దగ్గర అయ్యాము. అయితే తను నాకు ప్రపోజ్ చేశాడు. మాది ఎస్సీ అనమాట, వాళ్ళు యాదవ్స్. నేను యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయకపోతేనేమో సరే ఫ్రెండ్లీగా ఉందామని చెప్పేసి తను వాళ్ళ ఇల్లు చూపిస్తాను, వాళ్ళకి ఫ్యామిలీకి పరిచయం చేస్తానని చెప్పేసి 80 ఫీట్ రోడ్లో ఉన్న దాశర్ అప్పారావు మ్యారేజ్ బ్యూరోకి తీసుకెళ్ళి పల్పి ఆరెంజ్లోని ఏదో కలిపేసి ఇచ్చాడనమాట. నాకు కాన్షియస్ లేదు. అప్పుడు తను నన్ను యూజ్ చేసుకొని నాది వితౌట్ డ్రెస్ వీడియో తీసి నువ్వు ప్రేమించకపోయినా ఎవరితోనైనా చెప్పినా మీ పేరెంట్స్ని చంపేస్తాను, నేను న్యూడ్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తానని చెప్పేసి 1 ఇయర్ నన్ను చాలా దారుణంగా వాడుకున్నారనమాట, మనీ పరంగా. అండ్ తర్వాత నేను ప్రెగ్నెంట్ అయ్యాను అనమాట. ఆ టైంలో కూడా తను నన్ను
కడుపులో తన్నేసి నువ్వు బేబీని తీయించుకోవా అనేసి చాలా హెరాస్ చేశారు, కొట్టారు. అండ్ నన్ను చంపడానికి కూడా చాలా ట్రై చేశారనమాట. అండ్ నేను వాళ్ళ డాడీతో వెళ్ళి మాట్లాడినప్పుడు మేము యాదవ్స్, మేము 16,000 మందితో సెక్స్ రిలేషన్ పెట్టుకోవచ్చు, 8 మందిని పెళ్లి చేసుకోవచ్చు, అది మా జన్మ హక్కు అనేసి చాలా తప్పుగా మాట్లాడారు. అండ్ తర్వాత మా ఎస్సీ వాళ్ళు వాడుకోవడానికే పుట్టారు అని చెప్పేసి చాలా నీచంగా తిట్టారనమాట. చాలా వరకు మిమ్మల్ని మోసం చేసి ఇలాగ చేశారు. అబ్బాయి మీకు ఎలా పరిచయం, అసలు స్టార్టింగ్ ఎలా పరిచయం? స్టార్టింగ్ ఎలా అంటే నేను మా మమ్మీ రోడ్ మీద వెళ్తున్నాం అనమాట. రోడ్ మీద వెళ్తున్నప్పుడు మా మమ్మీ చాలా లావు, అయితేనేమో లావు అయితే ఆవిడని చూసి ఈ గోవిందన ఈ రవీంద్ర వచ్చేమో ఇలాగా మేము హెర్బల్ ప్రోలో పనిచేస్తున్నాము, మీ వెయిట్ తగ్గిస్తామని చెప్పేసి నా నెంబర్ తీసుకున్నారు. నా నెంబర్ తీసుకొని ఇంకా అప్పటి నుంచి కంటిన్యూస్గా కాల్స్ మెసేజెస్ చేసేవారు. ఈ రవీంద్ర ఫోన్లో ఏవైనా సరే నీతో పాటు నీలాగా ఇంకెవరి వీడియోస్ ఉన్నాయా? చాలామంది వీడియోస్ ఉన్నాయి. అమ్మాయిల పేర్లు చెప్పను కానీ తన ఫోన్లోనైతే చాలామందితో చేసిన సెక్స్ చాట్స్, కాల్ రికార్డింగ్స్ అండ్ న్యూడ్ వీడియోస్ అందరివి ఉన్నాయి. అండ్ వాళ్ళు అవి బెదిరించి చాలామంది అమ్మాయిలని యూజ్ చేసుకున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాను. ఇప్పుడు ఏ న్యాయం కావాలనుకుంటున్నాను? పెళ్లి చేసుకుంటానని చెప్పారు కానీ అదంతా అబద్ధం. నాకు చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయి, నన్ను చంపడానికి సుపారీలు అవి ఇచ్చారు. సుపారీ ఎంత ఇచ్చారు చంపడానికి? అన్నీ నాతో చెప్పడం అయితే 20,000 ఇచ్చాడు మిమ్మల్ని లేపేమనేసి. ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి. ఎంత 20,000 అంటే వాట్సాప్ చాట్లో ఉన్నాయా? వాట్సాప్ చాట్స్ ఉన్నాయి. మీరు లాస్ట్కి ఏం కోరుకుంటున్నారు? ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి పేరుతో సహా గవర్నమెంట్కి, ఇప్పుడు కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, మంత్రివారు నారా లోకేష్, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనితకు కూడా ఈ యొక్క మహిళ మన స్వతంత్ర టీవీ ద్వారా ఒక విషయం చెప్పాలనుకుంటే ఏటనేది కూడా అడిగి తెలుసుకుంది. చెప్పండి అమ్మా, వీళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? మీకు ఏ న్యాయం కావాలనుకుంటున్నారు? వాళ్ళ ఫ్యామిలీ అందరూ శిక్ష అనుభవించాలని అయితే నేను కోరుకుంటున్నాను. అంటే ఇప్పటికీ చాలామంది అమ్మాయిలు వాళ్ళ వల్ల మోసపోయారు. నాలాగా నేను పడిన నా పెయిన్ కానీ ఇవన్నీ వేరే వాళ్ళు అనుభవించకుండా వాళ్ళకి బుద్ధి చెప్పాలి, వాళ్ళకి కఠిన శిక్ష వెయ్యాలని కోరుకుంటున్నాను. ర్యాపిడో వేసి వాళ్ళని కూడా ట్రాప్ చేశారు అంటున్నారు కదా, ఏంటది? ర్యాపిడో కాల్స్ వస్తాయి కదా, అలా అమ్మాయిల నెంబర్లు తీసుకొని వాళ్ళతోని ప్రేమగా చాట్ చేస్తూ వాళ్ళని ట్రాప్ చేస్తాడనమాట. ఫస్ట్ ఈ రవీంద్ర అనే అబ్బాయి సెక్స్ చేస్తాడు, తర్వాత గోవింద్, శేఖర్ వీళ్ళతోని బ్లాక్మెయిల్ చేయించి వాళ్ళతో సెక్స్ చేయిస్తాడు. ఈరోజు మీరు రావడానికి కారణం మీ ఇష్టపరంగానే మీడియా దగ్గరకు వచ్చారా, లేకపోతే ఎవరైనా బలవంతం చేశారు? నా ఇష్టపరంగానే, ఎందుకంటే నేను చాలా తిరిగాను నాకు న్యాయం కోసమని. బట్ నాకు ఎక్కడా జరగలేదు. ఎక్కడికి వెళ్ళినా ఏదో అవసరానికి అన్నట్టు చూస్తున్నారు తప్ప న్యాయం జరగలేదు. ఇంకా ఇలా కాదు, ఇలా అయితే ఇప్పటి వరకు మోసపోయిన అమ్మాయిలాగే ఇంకా చాలామంది మోసపోతారని చెప్పేసి నేను ముందుకు వచ్చాను అనమాట మీడియా ముందుకి. ఇది మొత్తానికి మీడియా తరపున ప్రభుత్వానికి కోరేది ఒకటే, ఈ యొక్క మహిళకి న్యాయం చేయండి, వాళ్ళ కుటుంబ పరువును కాపాడండి. ఏదైనా సరే ఏ దేశంలో కానీ రాష్ట్రంలో ఎక్కడైనా సరే తెలుసుకోవాల్సింది ఒకటే, అడుగడుక్కి మోసగాళ్ళు ఉన్నారు, తస్మాత్ జాగ్రత్త. కెమెరామ్యాన్ లక్ష్మీమూర్తితో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర.